అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. రైట్. సత్యం గారు మీరు చెప్పండి, ఎప్పుడు అసలు ఉచితాలు ఇవ్వని బీజేపీ ఫ్రీ బీ స్వాప్ కూడా తెరతీసింది. అరవింద్ కేజ్రీవాల్ కంటే కూడా ఎక్కువ ఉచిత హామీలు ఇచ్చి మరి ఢిల్లీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం అయితే చేసింది. ఇదేమైనా కొంత ఇంపాక్ట్ చూపించింది. అది ప్రాంతీయ పార్టీలను కార్నర్ చేయడానికి మోడీ ఆ ప్రచారం ప్రారంభించండు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే. ఈ కుటుంబ పార్టీలు వాళ్ళ అధికారం నిలబెట్టుకోవటానికి రాష్ట్రాల్లో ఉచితాలు అనౌన్స్ చేసి ఎకానమీని పాడు చేస్తారని చెప్పేసి ముప్పేట దాడి ప్రారంభించండు. దాంట్లో భాగంగానే దాంతో పొత్తు పెట్టుకున్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ స్మాష్ అయినాయి. అస్సాంలో ఏజీపీ పోయింది, ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ పోయింది, గోవాలో గోమంతక్ పార్టీ పోయింది. ఇప్పుడు కూడా ఇంకా కొన్ని వరుసలో ఉన్నాయి. అది కేవలం కుతంత్రాలని చెప్పలేం. బీజేపీ ముందులో ఉన్నటువంటి నెట్వర్క్ తోటి ఇవి పోటీ పడలేక డిసప్పేర్ అవుతున్నాయి. దాని ఎత్తుగడ కూడా అదే. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు రెండింటి సహకారంతో నడుస్తుంది. కానీ సైద్ధాంతికంగా వాటితోటి రాజీ లేదు. అవసరం కొద్దే వాళ్ళతోటి గడుపుతున్నారు. కాబట్టి ఇవాళ ఉచితాలు అన్న తర్వాత, దానికి అట్రాక్షన్ ఉన్న తర్వాత మోడీ అయినా ఎవరైనా ఈల్డ్ కావాల్సిందే. కర్ణాటకలో ఒక జాతీయ బీజేపీ నాయకుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు ఓడిపోగానే, మేము కేవలం మతం గురించే చెప్తే, హిందుత్వం గురించి చెప్తే ప్రజలకు సరిపోవట్లేదు, వాళ్ళ సోషియో ఎకనామిక్ కండిషన్స్ వాటిని కూడా మేము సర్వ్ చేయాలని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్లో అది చూపెడుతున్నారు. ఏది మా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కానీ, 8th పే కమిషన్ కానీ, ఇటువంటి. కాబట్టి ప్రతి రాష్ట్రంలో ఉచితాలు బీజేపీ కూడా అనౌన్స్ చేసింది. బీజేపీ కూడా వాటి మీదనే ఎలక్షన్స్ పోతుంది. ఎందుకంటే దగ్గర సాధనం ఏదంటే ఉచితాలే. ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి, అంటే డబ్బులు ఇవ్వటం అనేటువంటిది అతి దగ్గరది. రేపు పోలింగ్ అనగా ఇచ్చే ఇన్ఫ్లుయెన్స్ చేసేది డబ్బులు అంటే ఒక వారం రోజుల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి శక్తి ఉచితాలకు ఉంది. కాబట్టి ఈ ఉచితాలు ఇవాళ కేసీఆర్ మీద కాంగ్రెస్ స్కోర్ చేసింది కూడా ఉచితాల మీదనే. మిగతా రాష్ట్రాలు కూడా అట్లా ఉచితాలు స్కోర్ చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ కూడా అనుసరించక తప్పట్లేదు, అనుసరించాలి కూడా. రెండవది, ఒక ఎకనామిక్ స్టూడెంట్గా నేను అసలు వాటిని సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఎట్లా సాధ్యమైంది? ఉచితాలు, వెల్ఫేర్ యాక్టివిటీస్ లేకుండా ఇవాళ సంపద అంతా కొంతమంది చేతుల కేంద్రీకృతమని మనకు రోజుకు పత్రికల్లో రిపోర్ట్స్ వస్తున్నాయి. 70% సంపద 10,000 చేతుల్లో ఉందని. మరి అవి ఎట్లా రీడిస్ట్రిబ్యూట్ చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ద్వారా లేదా ఉచితాల ద్వారా, వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తేనే కొనుగోలు శక్తి పెరుగుద్ది. వీళ్ళు ఎన్ని ఉచితాలన్నా కొనుగోలు శక్తి పెరగలేదు. అందుకనే మేము ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ నేను బడ్జెట్లో చెప్పింది. కాబట్టి ఇవాళ ప్రజల్ని, పేద ప్రజల్ని, బాటం లెవెల్ ఉన్న ప్రజల్ని పక్కకు నెట్టేసి అభివృద్ధి చేస్తే ఇగో ఇటువంటి దాపరికం వస్తుంది. 7% ఉన్న వృద్ధి రేటు సడన్ గా 6.5 పడిపోతే మోడీ తర్వాత నిర్మలా సీతారామన్ కూడా మతిపోయింది ఎందుకట్లా జరిగిందని. తీరా వాళ్ళు చూస్తే, చర్చ చేస్తే కొనుగోలు శక్తి పడిపోయే ఇది డిప్ అయిపోయింది. కాబట్టి ఇమీడియట్ గా అది పెంచడానికి తీసుకోవాలి. అందులో నెంబర్ 1 ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్, మధ్యతరగతి కొనుగోలు శక్తి పెంచాలన్నారు. దానికి ఆల్టర్నేటివ్ గా మాలాంటి వాళ్ళు ఏమనంటే అది ఒక్కటే కాదు, వేతన స్థాయి పెంచాలి, కనీస వేతనం అమలు చేయాలి. ఎప్పుడో 11 ఇంప్లిమెంట్ చేసిన 11,000 అమలు చేస్తున్నారు. మధ్యన 18,000 అమలు చేయట్లే. ఇప్పుడు 26,000 రికమెండ్ చేయాలని డిమాండ్ ఉంది. ఇవన్నీ సరి చేయకపోతే కొనుగోలు శక్తి పెరగదు. కాబట్టి డిప్ వచ్చింది. అందుకని ఇవాళ బీజేపీ వాళ్ళ కర్ణాటక ఎలక్షన్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి అనుగుణంగా కేవలం మతం ఆధారంగానే కాకుండా ఈ సోషల్ ఇష్యూస్, ఎకనామిక్ ఇష్యూస్ కూడా మనం సర్వ్ చేయకపోతే కష్టం అనేటువంటి స్థితి వచ్చింది. మన పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఆ రిజల్ట్లో అవుపడింది. ఎందుకంటే అది అన్ని రకాలుగా ఏ రకంగా చూసుకున్నా సర్వశక్తులు ఒడ్డింది అంటాం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. అనుకున్న లక్ష్యాన్ని, సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టి కాసేపు రంగంలో దిగాల్సి అయితే వస్తుంది. నాగేందర్ గారు మీరు చెప్పండి, పార్లమెంట్ ఎన్నికల్లో అయితే బీజేపీకి ఓటర్లు అయితే పట్టం కట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక అసెంబ్లీకి వచ్చేసరికి మాత్రం